హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 5 చూసే ముందు పార్ట్ 4 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తెల్లటి పంచెలో శౌర్యను చూసిన సమీర మరోసారి అతనితో ప్రేమలో పడిపోయింది. అందరూ కలిసి 2 కార్లలో గుడికి బయలుదేరారు. శౌర్య సమీర వెనక కూర్చుంటే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు శౌర్య కమల్ని. ఆల్మోస్ట్ డన్, మీరే లేటు అని చెప్పాడు కమల్. ఆల్ రైట్ అని చెప్పి ఎవరికో ఫోన్ చేశాడు శౌర్య. వాళ్ళు ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి ఫోన్ పక్కన పెట్టేసి సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. శౌర్యకి ఏమైందో అన్న ఆందోళనతో సమీర అతని నుదుటిపై చేయి పెడితే కళ్ళు తెరవకుండానే ఆ చెయ్యి ఎవరిది అయి ఉంటుందో గెస్ చేసి సమీర చేతిని తప్పిస్తూ నేను బాగానే ఉన్నాను అని చెప్పాడు. అని వేరే వైపుకి తిరిగి కూర్చుంది సమీర. కాసేపట్లో ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి అని తెలియగానే మనసంతా సంతోషంతో నిండిపోతే మెదడు మాత్రం మరొకసారి ఆలోచించుకొని వారిస్తుంది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఆలోచనలను వదిలేసి శౌర్యనే చూస్తూ కూర్చుంది సమీర. అలా ఎంతసేపు చూస్తుండిపోయిందో తెలియలేదు. కానీ మీరా, వాడు ఎలాగూ నీకే సొంతం, ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోవచ్చు పెళ్ళైపోయాక, ముందు పెళ్లి పీటల వరకు రా అని అంటున్న కమల్ గొంతుకి సమీర చూపు తిప్పేస్తే అప్పుడే కళ్ళు తెరిచిన శౌర్య మాత్రం కమల్ మాటలు విని సమీర వైపు చూశాడు. ఇబ్బందిగా ఎటో చూస్తోంది. శౌర్య సమీరను కదపకుండా కమల్ వైపు చూస్తూ నిద్ర పట్టేసింది. అస్సలు స్పృహలో లేను. టైం ఎంత అని అడుగుతూనే తనే తన వాచ్లో టైం చూసుకున్నాడు. ముహూర్తానికి పావు గంటే ఉంది. పంతులు ఒకటే గోల, త్వరగా రమ్మని. మీరేమో ఒకరు పడుకోవడంలో బిజీగా ఉంటే మరొకరు నిన్ను చూడడంలో బిజీ అయిపోయారు అని సమీర వైపు చూస్తూ అన్నాడు. సమీర బిడియా నాపుకుంటూ, మీ ఫ్రెండ్ అంత అందంగా ఏం ఉండలే అన్నయ్య, ఓ ఎత్తేస్తున్నావు, ఎలాగూ లైఫ్ లాంగ్ నా పక్కనే చూసుకోవాలి కదా అని ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటున్నాను అని చెప్పేసరికి ఇన్నాటికి ఓ కరెక్ట్ మాట చెప్పావు చెల్లి అని అనుకుంటూ కారు దిగి బయటకు వెళ్ళిపోయాడు కమల్. సమీర కూడా దిగబోతే శౌర్య తన చేతిని పట్టుకుని ఆపి తన దగ్గరికి లాక్కొని, నేనెంత అందగానో నీకు నైట్కి చూపిస్తానులే, కంగారు పడుకు అంటూ వదిలి కారు దిగాడు. ఆ మాటలకు చెంపల నుండి ఆవిర్లు మొదలయ్యాయి సమీరకి. కారు దిగి కారు ముందు నుండి నడుస్తూ తన వైపే రాయల్ వాక్తో వస్తున్న అతన్ని అలానే చూస్తుండిపోయింది కారులో కూర్చొనే. శౌర్య తన వైపు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి చేయి అందించాడు. సమీర అతని చేయి పట్టుకుని కారు దిగింది. ఇద్దరు కలిసి గుడిలోకి వెళ్ళగానే కమల్ తన మిగిలిన స్నేహితులతో కలిసి చేసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురోహితుడు వధూవరులను పిలవగానే ఇద్దరు వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చున్నారు. సొంత వాళ్ళు లేరు, కానీ ఏర్పాట్లలో ఏ లోటు లేదు. పురోహితుడు మంత్రాలు చదివి జీలకర్ర బెల్లం తలపై పెట్టించి మెడలో పసుపు తాడు చేత 3 ముళ్ళు వేయించాడు. తన ఎదపై పడిన మంగళసూత్రాలు చూసి సమీర కళ్ళు చెమ్మగిల్లాయి. వాటిని చూసి 3వ ముడి వేస్తున్న శౌర్యని తలెత్తి చూసింది. చిన్నగా నవ్వాడు. ఆపై 7 అడుగులు వేయించి దండలు మార్పించారు. పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పైకి లేచే సమయానికి సమీర అని వినిపించిన ధర్మేంద్ర గారి గొంతుకి ఉలిక్కి పడింది సమీర. అక్కడ తండ్రిని చూసి. ధర్మేంద్ర వెనకే అన్నయ్య ఆరుష్ కూడా ఉన్నాడు. వాళ్ళని చూస్తూ ఉంటే సమీర కళ్ళల్లో నీటి ప్రవాహం ఆగడం లేదు. శౌర్యలో ఒక రకమైన నవ్వు. చాలా అంటే చాలా కేర్లెస్గా చూస్తున్నాడు ధర్మేంద్ర వైపు. తండ్రిని అన్నయ్యని అక్కడ చూసిన సమీర ఏడుస్తూ ఉంటే శౌర్య మాత్రం ఈవిల్ స్మైల్ ఇస్తూ ఉన్నాడు. అతని నవ్వుని అస్సలు భరించలేని ధర్మేంద్ర మాత్రం ఉడికిపోయి కోపంగా సమీర వైపు వచ్చి కొట్టడానికి చేయెత్తారు. సమీర కళ్ళు మూసుకుంటే శౌర్య అతని చేతిని పట్టుకొని ఆపి మరొక చేత్తో సమీరను చుట్టుకొని, సమీర నా భార్య, ఏ హక్కుతో కొడుతున్నావు తనని అని అడిగాడు కళ్ళెర చేసి. ధర్మేంద్ర మాట్లాడుతూ, ఛీ నువ్వు నోర్మి, మనస్సాక్షి ఉందా నీకు? ఆడపిల్లని సెంటర్ చేసి దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఒక మగాడివేనా అని కోపంగా అడుగుతూ ఉంటే శౌర్య తనకి దగ్గరగా వచ్చి నిలబడి, నేను మగాడినో కాదో రేపు ఉదయం వచ్చి నీ కూతుర్ని చెప్తుంది అని వెటకారంగా అనేసరికి ధర్మేంద్ర గారి కోపం నాశాలానికి చేరింది. వెంటనే శౌర్య కాలర్ పట్టుకొని, రేయ్ నిన్ను అని కొట్టబోతే శౌర్య కూడా అతని కాలర్ పట్టుకోబోయాడు. గొడవ పెద్దదయ్యేలా ఉందని ఆరుష్ దగ్గరికి వచ్చి ధర్మేంద్ర నుండి శౌర్యను విడిపించి ఇద్దరిని దూరం జరిపాడు. ఆరుష్కి సాయం చేశారు కమల్ ఇంకా తన ఫ్రెండ్స్ కూడా. ఇంకా కోపంతో ఊగిపోతున్న బాబాయ్ని చూసి, మీరు ఆగండి బాబాయ్ అని చెప్పి శౌర్య వైపు తిరిగి, బుద్ధుందా నీకు కొద్దిగైనా? మీరా వీక్ పాయింట్ని నీకు ఫేవర్గా మార్చుకొని ఇంత దారుణానికి ఒడిగడతావా?
నీకు తెలుసు దానికి నువ్వంటే పిచ్చని, అందుకే కదా దాన్ని బొమ్మని చేసి ఆడుకున్నావు అని అనగానే శౌర్య సైడ్ స్మైల్ ఇస్తూ భలే తెలిసిపోయింది బావా నీకు అని అడిగాడు. ఆ మాటకి మండిన ఆరుష్ శౌర్య వైపు చిరాగ్గా చూస్తూ, నిన్ను ప్రేమిస్తున్నానని అది చెప్పినప్పుడే నేను ఆపి ఉండాల్సింది, తప్పు చేశాను అని చెప్పి సమీర వైపు చూసి, వాడంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, కానీ వాడి కోసం మమ్మల్ని కూడా చీట్ చేస్తావని కల్లో కూడా ఊహించలేదు మీరా. బాబాయ్కి నాకు పెద్ద లెసన్ చెప్పావు. నీ గురించి రాత్రంతా టెన్షన్ పడుతూనే ఉన్నాడు బాబాయ్, ఏం తినకుండా. అలాంటిది నువ్వు బాబాయ్ని అర్థం చేసుకుంది ఇంతేనా? కనీసం నాకైనా ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? నీకు మాకంటే వాడే ఎక్కువైపోయాడా అని అడిగి ఒకసారి శౌర్య వైపు చూసి మళ్ళీ తల తిప్పి ఏడుస్తున్న సమీర వైపు చూస్తూ, ఇదొక పెళ్ళా? కాదనుకో, వచ్చే మాతో అని చెప్పాడు. మరుక్షణం ఆరుష్ చెంపపై ఫోర్స్గా కొట్టాడు శౌర్య. షాకింగ్గా చూస్తున్న ఆరుష్ని చూసి, బుద్ధుందా నీకు అసలు? సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాను, ఆచారాలలో ఏ లోటు రానివ్వలేదు. అలాంటి పవిత్రమైన బంధానికి నువ్విచ్చే విలువ ఇదేనా? సమీర నాది, ప్రాణం తీస్తా దాని జోలికి ఎవరైనా వచ్చారంటే. అయినా నువ్వు కూడా ప్రేమించావుగా నా చెల్లిని. ఒకవేళ నువ్వు తనని ఇష్టపడి ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా ఇలానే చేస్తే నువ్వు ఊరుకుంటావా అని గట్టిగా అరుస్తున్న శౌర్య గొంతు తిరిగి ప్రతిధ్వనిస్తూ ఉంటే సమీరకి భయం వేసింది. అతనిలో ఇలాంటి కోపం ఎప్పుడూ కానీ బయటపడదు, అందుకే అంతగా ఆశ్చర్యపోతోంది. కమల్ శౌర్యని అదుపు చేయబోతే అతన్ని విసురుగా వెనక్కి తోశాడు శౌర్య. శౌర్య కోపం కంట్రోల్ చేయడం అక్కడ ఎవ్వరి వల్ల కాలేదు. సమీర ధైర్యం చేసి శౌర్య చేతిని పట్టుకుంది. తనని చూశాడు. ప్లీజ్ గొడవలొద్దు, అరవకు అని చెప్తూ ఉంటే కామయ్యి, రే కమల్, వాళ్ళు మరో నిమిషం నా ముందుంటే నేను సహించలేను అని ఆగి వెళ్ళిపోమని చెప్పు అని అన్నాడు. ధర్మేంద్ర ఎరుపెక్కిన కళ్ళతో శౌర్యని చూస్తూ, సమీరని పంపేయి, తనతో వెళ్ళిపోతాను అన్నాడు. అంతే, మళ్ళీ నోరెత్తబోయాడు శౌర్య. వద్దు అన్నట్టు శౌర్య చేతిని మరింత గట్టిగా పట్టుకొని తండ్రి వైపు చూసి, ప్లీజ్ డాడ్, అన్నిటికీ సిద్ధపడే శౌర్యని పెళ్లి చేసుకున్నాను, మమ్మల్ని వేరు చేయాలని అనుకోకండి, నేను శౌర్యని వదిలి రాలేను అని చెప్పింది బాధగా. మరోవైపు తండ్రి దూరం అయిపోతాడు అని భయం, పుట్టింటిని ఇక చూడబోదు అని ఆందోళన. కూతురు నుండి అలాంటి మాటలు తీసుకోలేక షాక్లో ఉండిపోయాడు ధర్మేంద్ర. అదే నీ ఆఖరి నిర్ణయమా అని అడిగాడు గొంతు పెంచి. అవును అన్నట్టు సమీర నిలువుగా తలూపగానే, సరే అయితే నా నిర్ణయం కూడా విను, ఈ రోజుతో నాకున్న ఏకైక కూతురు పోయిందనుకుంటాను అని చెప్పి ఆరుష్తో పాటు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర. తండ్రి వెళ్ళగానే నుంచిన చోటే కుప్పగూలిపోయింది సమీర. ఏడుస్తూ అలానే ఉండిపోయింది. తన భుజాలు పట్టుకుని పైకి లేపి తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టాడు శౌర్య. ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్న తనని ఎలా ఓదార్చాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయాడు శౌర్య. అతని అంతరాత్మ అతన్ని తిడుతోంది. నువ్వు చేస్తుంది తప్పేమో, నీ స్వార్థం వల్ల తండ్రి కూతుళ్ళు వేరయ్యారు, ఇలా ఎలా దూరం చేస్తావు అని మనసు గోల పెడుతోంది. అతని మనసుని ఎలా నియంత్రించుకోవాలో అర్థం కాలేదు శౌర్యకి. కొన్ని నిమిషాల తర్వాత చెల్లెలు జాను ముఖం కళ్ళ ముందు మెదిలేసరికి కళ్ళు ఎర్రగా మారాయి. పిడికిలి బిగుసుకుంది. గట్టిగా కళ్ళు మూసుకొని, నేనేం తప్పు చేయడం లేదు, ఎస్, ఈ పెళ్ళి సో కాల్డ్ ఫార్మాలిటీస్, వాళ్ళ ఎమోషన్స్ ఐ డోంట్ కేర్, ఐ ఓన్లీ వాంట్ జాను స్మైల్, ఐ వాంట్ హర్ టు బీ హ్యాపీ, దానికోసం ఏమైనా చేస్తాను. ఆఖరికి ఆరుష్ ఫీలింగ్స్తో కూడా పని లేదు నాకు అని అనుకుంటూ ఇన్ని రోజులు జాను పడిన బాధను గుర్తు చేసుకున్నాడు. కాసేపటికి సమీర హెడ్ వెయిట్ తన భుజంపై పడేసరికి తేరుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుని సమీరను చూశాడు. కాలువలా పారుతున్నాయి కంట్లో నుండి నీళ్లు. వాటిని చూస్తూనే తన థైస్పై ఉన్న సమీర చేతిపై పిడికిలి బిగించాడు. సమీర కన్నీళ్లను తుడుచుకుంటూ, నాకు తెలుసు శౌర్య, నీకు టీయర్స్ అంటే నచ్చదని, కానీ కంట్రోల్ అవ్వట్లేదు అని అమాయకంగా చెప్తున్న తన మాటలు శౌర్య గుండెల్లో గుచ్చుతూ ఉంటే ఆమె పై బిగించిన పిడికిలిని వదులు చేశాడు. 2 నిమిషాలకి మిగిలిన వాళ్ళంతా రావడంతో ఇంటికి కార్స్ని పోనిచ్చారు. మ్యాన్షన్కి చేరుకోగా ఇంటివైపు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తోంది సమీర. శౌర్య కారు దిగి లోపలికి నడుస్తుంటే కమల్ ఆపి, రే కనీసం తనను పిలవరా అని అడిగాడు. ఓసారి కారులో నుండి కనిపిస్తున్న సమీరను చూసి, స్పృహలోనే ఉందిగా, వస్తుందిలే అనుకుని ముందుకు నడిచాడు. వెళ్తున్న శౌర్యను చూస్తూ తల కొట్టుకొని, వీడు మారడు అని మనసులో అనుకుంటూ బెరుకుగా కారులోనే కూర్చుని ఉన్న సమీర దగ్గరకు వెళ్ళాడు కమల్. డోర్ ఓపెన్ చేసి, కమ్ సిస్టర్ అని పిలిచాడు. సమీర 2 క్షణాల పాటు ఆలోచించి కారు దిగి కమల్ వెనకే నడిచింది.
గతం తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటే కమల్కి ఒక అడుగు దూరంలో నడుస్తూ తమ కంటే ముందు నడుస్తున్న శౌర్యని ఓరకంట చూస్తూ అన్నయ్య అని నెమ్మదిగా పిలిచింది కమల్ని. కమల్ నెమ్మదిగా నడుస్తూ చెప్పరా అంటాడు. అడగాలో లేదో అన్నట్టు ఆలోచించి అది జాను అని ఇంకా చెప్పడానికి సంశయిస్తూ ఉంటే నేనేం శౌర్యని కాదులే సమీ, నువ్వేం అడిగినా తీసుకుంటాను, అడుగు అని చెప్తాడు. కమల్ మాటలకి నమ్మకం కుదిరి జాను నాపై ఇంకా కోపంగా ఉందా అని అడుగుతుంది. కమల్కి ఏం చెప్పాలో అర్థం కాక తెలుసు కదా తన గురించి నీకు, చిన్న పిల్లల మనస్తత్వం, నువ్వేం ఆలోచించకు, నువ్వు దగ్గరుంటే తను నీకు దూరంగా ఉండలేదు, ప్రస్తుతానికైతే కోపంగానే ఉంది అని చెప్పగలను, కానీ నువ్వే మార్చుకోవాలి అని చెప్పాడు చెల్లెని మంచి కోరి. అలాగే అన్నయ్య అని చెప్పి ఎదురుగా చూసేసరికి మ్యాన్షన్ మెయిన్ డోర్ దగ్గర ఆగి ఉన్నాడు శౌర్య. లోపలికి అడుగు వేసేలోపు ఆగండి అన్న సత్యమూర్తి గారి అరుపు వినపడింది. శౌర్య కళ్ళు మెటకరించి చూస్తే సమీర లోపలున్న అతని వైపు బెరుకుగా చూస్తోంది. శౌర్య ఏదో మాట్లాడబోతే సత్యమూర్తి గారు ఆపమన్నట్లు చేయి చూపించి జాను అని పిలిచారు గట్టిగా. ఆల్రెడీ హాల్లో నుండి వాళ్ళని చూస్తున్న జాను హా డాడ్ అని అంటూ వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడింది. జాను చూపులు సమీరపై కోపంగా ఉంటే సత్యమూర్తి గారు జాను చేతిని తీసుకొని హారతి తీసుకురా అన్న మాటకు సమీర ఆశ్చర్యపోయింది. సత్యమూర్తి గారు సమీర వైపు చూసి నవ్వి భయపడ్డావా అని అడిగారు. అవును కాదు అన్నట్టు ఫేస్ అడ్డదిడ్డంగా ఊపుతూ ఉంటే సత్యమూర్తి గారు సమీర తల నిమిరి ఈ రోజు కోసం చాలా ఎదురు చూశాను సమీ, కానీ ఇలా కాదు, కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు వీణ్ణను ఈడియట్ అని కొడుకుపై కోపం బయట పెట్టారు సత్యమూర్తి గారు. శౌర్య విని విననట్టు ఉంటే ఇంకా అక్కడే ఉన్న కూతుర్ని చూసి నీకే చెప్పాను హారతి తీసుకురా అని, వెళ్ళు అని గదమాయించేసరికి అక్కడి నుండి సైలెంట్గా దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది జాను. 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి కేవలం శౌర్యకు మాత్రం హారతి ఇస్తూ ఉంటే జాను సమీ ఈ ఇంటి కోడలు, తనకి హారతివ్వు అని చెప్పేసరికి జాను ముఖం మార్చి సమీరకి హారతిచ్చింది. సమీర ఇబ్బందిగా చూస్తూ ఉంటే శౌర్య డబ్బు కట్ట తీసి జాను చేతికి అందించాడు. చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది జాను. ఇద్దరు కుడికాలు లోపల పెట్టి రాగానే ఆద్య కనిపిస్తుంది సమీర కళ్ళకి. ఇప్పుడు సమీర కూడా ఆద్య వైపు కోపంగానే చూస్తుంది. శౌర్య మెడలో ఉన్న దండ తీసి కమల్ చేతికిచ్చి హెడేక్గా ఉందిరా పడుకుంటాను అని చెప్పి సమీర వైపు ఓసారి చూసి కాఫీ తీసుకునిరా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు స్టెప్స్ ఎక్కి పైకి. ఆ మాటకి ఇప్పుడే కదరా ఇంట్లో అడుగు పెట్టింది, అప్పుడే పని చెప్పకూడదు, మెయిడ్స్ తీసుకొస్తారు అని చెప్తున్నా పట్టించుకోకుండా నాకు తానే తీసుకురావాలి డాడ్ అని చెప్పి గదిలోకి వెళ్ళి డోర్ గట్టిగా క్లోజ్ చేస్తాడు శౌర్య. శౌర్య ప్రవర్తనను వియర్డ్గా చూస్తూ అక్కడే ఉన్న జానును చూసి కిచెన్ ఎటు జాను అని అడిగింది. ఒకప్పుడు తిరిగి వెళ్ళే కదా మర్చిపోయావా అని విసుగ్గా అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను. జాను సమాధానం సత్యమూర్తి గారికి కూడా నచ్చలేదు. స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్న తనను చూస్తూ జాను కమ్ బ్యాక్ అని పిలిచారు గట్టిగా. జాను తండ్రి మాట కూడా పట్టించుకోకుండా వెళ్ళేసరికి సత్యమూర్తి గారికి అసహనం పెరిగిపోయింది. జాను అని ఇల్లు కంపించేలా అరిచారు. మావయ్యకి కోపం వచ్చింది అని అర్థమై క్షమించండి మావయ్య, తననేమనకండి, నేను వెళ్తాను అని చెప్పి అంత పెద్ద మ్యాన్షన్లో 2 నిమిషాల తర్వాత కిచెన్ వెతుక్కొని వెళ్ళింది. షెఫ్ నేను పెడతాను అంటే వద్దు అని నవ్వు ముఖంతో సమాధానం చెప్పి తానే పెట్టింది. మావయ్య గారికి ఒక కప్పు కాఫీ అందించింది. అతను తీసుకొని ఒక సిప్ లోపలేసి అదే టేస్ట్, చాలా నెలల తర్వాత ఓ మంచి కాఫీ తాగుతున్న ఫీలింగ్ వచ్చింది కోడల పిల్ల, థ్యాంక్ యూ అని అనగానే సమీర నవ్వి ఆయనకి కాఫీ ఇచ్చేసి వస్తాను మావయ్య గారు అని చెప్పి పైకి వెళ్ళింది. డోర్ నాక్ చేయకుండా లోపలికి వచ్చిన సమీరని చూసి పర్మిషన్ అడగాలని తెలీదా అని అడిగాడు షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ. నా గది లోపలికి రావడానికి కూడా నేను పర్మిషన్ అడగాలా? ముఖం చిన్నబుచ్చుకొని అడిగింది సమీర. అడగాలి, నీకు అన్ని కంప్లీట్ రైట్స్ ఇవ్వలేదు నేను అని చెప్పి స్వెట్ పట్టిన షర్ట్ తీసి సమీర మీదకు విసిరి తన చేతిలో ఉన్న కాఫీ కప్ అందుకున్నాడు. ముఖంపై పడిన షర్ట్ని తీసి భుజాన వేసుకుంటూ నిన్నో విషయం అడగాలి అని చెప్పింది చిన్నగా. తర్వాత మాట్లాడుకుందాం, నిద్ర వస్తుంది, వెళ్ళు అని చెప్పి కాఫీ లాస్ట్ సిప్ వేసి సమీర చేతిలో కప్ పెట్టి బెడ్ వైపు వెళ్తూ ఉంటే పడుకుంటావా అని అడిగింది. నైట్ బాగానే పడుకున్నావుగా గుర్రు పెట్టి, మళ్ళీ ఇప్పుడేంటి అని అడుగుతున్న తన పైకి ఒక చూపు విసిరి ఈరోజు నైట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా, ప్రిపేర్డ్గా ఉండు అని చెప్పాడు. నిన్న రాత్రి ఆల్రెడీ మాట్లాడుకున్న విషయమే కానీ శౌర్య ఇలా దబాయింపుగా అడిగేసరికి నచ్చలేదు సమీరకి. అప్పుడే ఎందుకులే శౌర్య, వెయిట్ చేద్దాం
అని చెప్తున్న తన మాటలను పట్టించుకోకుండా, ఒపీనియన్ అడగడం లేదు నేను, నా డెసిషన్ చెప్పాను, వెళ్ళు, ప్రిపేర్ అవ్వు, నీ బాడీని నీ బ్రెయిన్ని ప్రిపేర్ చేసుకో అని చెప్పాడు. కానీ సమీర ఇంకేదో మాట్లాడబోతే, డిస్టర్బ్ చేయకు పో అని చెప్పి బెడ్పై అడ్డంగా పడ్డాడు శౌర్య. ఇంకా మాట్లాడితే శౌర్య తనలో ఉన్న సైకోని బయటకు తీస్తాడు అని అర్థమై ముభావంగా బయటకు వచ్చేసింది. పై ఫ్లోర్లో ఉన్న హాల్లో కూర్చుంది. తండ్రికి ఫోన్ చేసి మాట్లాడేది అంటే ఫోన్ తన దగ్గర లేదు. వెంటనే కింద హాల్లో కూర్చున్న శౌర్య ఫ్రెండ్ కమల్ని అడిగింది ఫోన్ తీసుకొచ్చి ఇవ్వమని. అలాగే అని వెళ్ళాడు కమల్. కాసేపటికి బయటకు వచ్చిన ఆద్య సమీరని సత్యమూర్తి పక్కన చూసి పళ్ళు కొరుక్కుంది. సమీరతో నవ్వుతూ మాట్లాడుతున్న సత్యమూర్తిని చూసి అక్కడే ఉండలేక జాను గదిలోకి వెళ్ళింది. డోర్ ఓపెన్ సౌండ్తో పాటు సన్నగా వినపడుతున్న ఏడుపు సౌండ్ విని డోర్ వైపు చూస్తుంది జాను. ఎందుకు ఏడుస్తున్నావు ఆద్య? నాకు ఏడుపే దిక్కైంది జాను. మీ అన్నకు ఎటు నా బాధ అర్థం కాదు. మావయ్య అయితే అస్సలు నన్ను పట్టించుకోరు. నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకునే అత్త పోయింది. ఇక నాకు మిగిలింది నువ్వే కదా అని అంటూ యాక్టింగ్ స్టార్ట్ చేసింది ఆద్య. ఆద్య ఏడుపు చూసి తన పక్కనే కూర్చుంది జాను. నాకు తెలుసు వదిన నీ పెయిన్ ఏంటో, నేను కూడా లవ్ ఫెయిల్యూర్నేగా అని చెప్పి బుగ్గల కింద చేతులు పెట్టుకొని చూస్తోంది జాను. ఆద్య వాటర్ తాగి మీ అన్నయ్య ఇలా చేస్తాడని కళ్ళలో కూడా అనుకోలేదు నేను అని అంది. అసలు మా అన్నయ్య నీకెప్పుడు కమిట్మెంట్ ఇచ్చాడు ఆద్య? అది వాడి ఇష్టం. కానీ నాకు వదినగా నువ్వు రావాలని నేను కూడా ఆశపడ్డాను. అన్నయ్య ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. అందుకే తన ఇష్టానికి తగ్గట్టు పెళ్లి చేసుకున్నాడు. వద్దు అనడానికి మనం సరిపోము అని చెప్పింది ఆద్యని కంట్రోల్ చేసే ప్రయత్నంగా. నాకు ఛాన్స్ ఉండదంటావా జాను? ఎమోషనల్గా అడిగింది ఆద్య. నైట్ అందరూ లంచ్ చేశారు. జాను ఇంకా తినలేదు అని అర్థమై తానే ప్లేట్లో పెట్టి జానుతో కబులు చెప్తూ దగ్గరుండి తినిపించాడు శౌర్య. నెమ్మదిగా తింటున్న సమీరని చూసి త్వరగా తినిరా అని చెప్పి తండ్రి గదిలోకి వెళ్ళాడు. శౌర్య అలా చెప్పడానికి వెనక కారణం తెలిసిన సమీర సైలెంట్గా ఉంటే ఆద్య మాత్రం ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. శౌర్య కాసేపు తండ్రితో బిజినెస్ గురించి మాట్లాడి తిరిగి వచ్చేసరికి సమీర కనిపించలేదు. వాష్రూమ్ నుండి రన్నింగ్ వాటర్ సౌండ్ విని తను లోపల ఉంది అని అర్థమై నేరుగా వెళ్ళి డోర్ నాక్ చేశాడు. సౌండ్ వినపడి కూడా మౌనంగా ఉంది. ఓయ్, డోర్ ఓపెన్ చేస్తావా లేక బద్దలు కొట్టుకుని లోపలికి రమ్మంటావా అని అడిగాడు. వెంటనే డోర్ ఓపెన్ చేసి అంత మాత్రానికి డోర్ వెరగొట్టడం ఎందుకులే శౌర్య, ఏంటో చెప్పు అని అడిగింది. తడిచిన జుట్టు నుండి నీళ్లు కారుతూ ఉంటే గుండెపై వరకు టవల్ చుట్టుకొని వచ్చిన తనని 2 నిమిషాల పాటు చూసి లోపలికి నెట్టి బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి టవల్లో బందీ అయిన సమీర అందాన్ని ఇంటెన్స్గా చూస్తూ వెళ్ళి బాత్టబ్లో వాటర్ నింపు అని చెప్తూ తను షర్ట్ రిమూవ్ చేస్తూ ఉంటే గుండెలకు చేతులు అడ్డం పెట్టుకొని బిడేగా శౌర్య వైపు చూస్తోంది సమీర. సిగ్గుపడింది చాలే కానీ వెళ్ళు అని అంటూ ఈ టవల్ బాత్ ముందు వరకు మాత్రమే, వాటర్ ఫిల్ అయ్యాక కవర్ చేసుకోవడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పి తన టీషర్ట్ కూడా లాగేశాడు. శౌర్య వైపు బెరుకుగా చూస్తూ వెళ్ళి బాత్ టబ్లో వాటర్ నింపుతుంది. కోల్డ్ వాటర్ అని అర్థమై బాడీ అంత వేడిగా ఉందేంటి, కోల్డ్ వాటర్ నింపుతున్నావు, హాట్ వాటర్ నింపు అని అరిచినట్టు చెప్పి సోప్ లిక్విడ్ బాత్ టబ్లో వేశాడు. బాత్ టబ్ ఫుల్ అయ్యాక బాత్రూంలో లైట్స్ ఆఫ్ చేసి బాత్ టబ్లో రోజ్ పెటల్స్ వేశాడు. అతను చేసేవన్నీ కన్నార్పకుండా చూస్తూ ఉన్న సమీరను చూసి కన్ను గీటి చూసింది చాలు కానీ టవల్ తీసురా అని అంటూ బాత్ టబ్లో పడుకున్నాడు. దగ్గరకు రాకుండా ఇంకా అలానే చూస్తున్న అతను చూసి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఎందుకు శౌర్య, ఇవన్నీ చేయకుండా నేను నీకు దగ్గర అవుతానని నీకు తెలీదా అని అడిగింది. అందుకేనా అంత దూరంలోనే ఆగిపోయావు అని సూటిగా ప్రశ్నించాడు. ఆ మాటకు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలి టవల్ తీసి పక్కన పెడుతూ బాత్ టబ్లో అడుగుపెట్టింది. శౌర్య చూపులు ఎక్కడెక్కడో తాకుతూ ఉంటే వెంటనే నీటిలో కలిసిపోయింది. సమీర హ్యాండ్ పట్టుకుని తనపైకి లాక్కున్నాడు శౌర్య. సమీర ఏదా నేరుగా తన ఛాతికి తగులుతూ ఉంటే కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించింది. అదేమాత్రం బయట పెట్టకుండా సమీరాని గట్టిగా హత్తుకుంటూ తన మెడలో ముఖం దాచుకున్నాడు. శౌర్య స్పర్శ తనలో అలజడి కలిగిస్తూ ఉంటే దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తోంది సమీర. ఆ గదిలో సమీర నిట్టూర్పుల శబ్దం, కదులుతున్న నీళ్ల శబ్దం తప్ప మరేం లేదు. గులాబీ రేకుల పరిమళం ఇద్దరిని మైకంలోకి నెడుతూ ఉంటే తమకంగా కళ్ళు మూసుకున్నారు. 5 నిమిషాల తర్వాత శౌర్య సమీర బాడీ ఫ్రాగ్రెన్స్ ఫీల్ అవుతూ ఆమె మెడకు బయటిచ్చాడు. నొప్పిగా ఉంది శౌర్య, బయట చేయకు అని అంటుంటే ఆ పక్కనే ఉన్న స్కిన్ని పంటితో లాగి వదిలి ఆమెకి మరింత తీయని బాధనిచ్చాడు శౌర్య. వెంటనే శౌర్య నుండి పైకి లేవడానికి ప్రయత్నించింది సమీర. తనని వదలకుండా మరింత గట్టిగా పట్టుకొని ఎక్కడికి పోతున్నావే అని అడిగాడు బేస్ వాయిస్తో.
నువ్వు ఇలా కొరికితే సైలెంట్గా ఉండాలా? నేను వెళ్తున్నాను, వదులు నన్ను అంటూ దూరం జరగబోతే విసురుగా మీదకి లాక్కొని, ఏంటే సాఫ్ట్గా ఉంటే ఓవర్ చేస్తున్నావు? నా గురించి తెలిసే ఎదురు చెప్తున్నావా అని అడిగాడు కోపంగా. సమీర కాస్త తగ్గి, ఇదంతా ఎందుకు చేస్తున్నావు శౌర్య? నాకెందుకో ప్రేమ కాకుండా ఇంకేదో కనిపిస్తుంది నీ కళ్ళలో. పంతం కొద్దీ పెళ్లి చేసుకున్నావా అని అడిగింది బాధగా. సమాధానం ఇవ్వలేదు శౌర్య. చూస్తున్నాడంతే తన కళ్ళలోకి. వెంటనే కళ్ళకు పని చెప్పి ఏడుస్తూ, నువ్వు ఇలా మౌనంగా ఉండకు శౌర్య, నేను తట్టుకోలేను, ఏదో ఒకటి మాట్లాడు అని ఇంకా ఏడుస్తూ ఉంటే సమీర మెడ పట్టుకొని ముందుకు తెచ్చుకొని తన పెదవులను ఆక్రమించుకున్నాడు శౌర్య. శౌర్య పెడుతున్న ముద్దులో గాఢత్వం పెరుగుతూ ఉంటే సమీర కన్నీళ్లు వెనక్కిపోయాయి. అతని మెడ చుట్టూ చేతులు హారంగా వేసి గుండెకి అదుముకుంది గట్టిగా. 20 నిమిషాల తాపం తర్వాత నెమ్మదిగా తన లిప్స్ వదిలి, ఇక్కడే ఫస్ట్ నైట్ చేసుకుందామా లేక రూమ్లోకి వెళ్దామా అని అడిగాడు ఇంటెన్స్గా చూస్తూ. మూడేం బాలేదు శౌర్య, రేపటి వరకు అని అంటూ ఉండగా, నిన్న కూడా ఇదే మాట అన్నావు, సరేలే అని ఒప్పుకున్నా, ఇప్పుడు కూడా అదే మాట అని అంటూ కోపంగా అక్కడి నుంచి లేచి నడుముకి టవల్ చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేమన్నానని ఎంత ఎగిరి పడుతున్నాడు? 3 ఏళ్లైనా కొవ్వు తగ్గలేదు వీడికి అని అనుకుంటూ తన కూడా మరో టవల్ చుట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది. రూమ్లో కనిపించలేదు శౌర్య. బాల్కనీ నుండి స్మోక్ వస్తూ ఉంటే అటువైపుగా వెళ్ళింది. లైట్స్ ఆన్ చేసి ఉంటే అవి కూడా ఆఫ్ చేసింది, అలా తనని ఎవ్వరూ చూడకూడదని. రైలింగ్కి ఆనుకుని స్మోక్ చేస్తున్న శౌర్యని వెనక నుండి హత్తుకుంది. సమీర స్పర్శ తనని తాకగానే విసురుగా తనని విదిలించుకుంటూ, ఏయ్ వదులు, టచ్ చేయకు, నన్ను చంపేస్తా నా దగ్గరికి వస్తే అని అంటూ ఉండగా ఇంకా గట్టిగా హత్తుకుంటూ, కోపం తెచ్చుకోకు శౌర్య ప్లీజ్, నేను వాంటెడ్గా అనలేదు, టంగ్ స్లిప్ అయ్యాను, నేను నీ సొంతం, ఆ విషయం నీకు తెలుసు కదా, ఇంకా నా పర్మిషన్ ఎందుకు అని అడుగుతూ శౌర్య వెన్నుపై ముద్దు పెట్టింది. శౌర్య లాస్ట్ పఫ్ వదిలి వెనక్కి తిరిగి సమీర ముంజేయి పట్టుకుని దగ్గరకు లాక్కొని, పనిష్మెంట్కి రెడీనా అని అడిగాడు. ఓవైపు భయం, మరోవైపు ప్రేమతో సమాధానం చెప్పలేక రెప్పలు వాల్చేసింది. 2 ఫింగర్ ఎడ్జెస్తో సిగరెట్ని గాల్లోకి విసిరి సమీరని ఎత్తుకున్నాడు శౌర్య. పడిపోకుండా అతని మెడ చుట్టూ చేతులు వేసిన సమీరని గట్టిగా పట్టుకొని బెడ్పై విసిరి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేశాడు. అది కూడా వద్దు అంది బిడియంగా. రేపటికి నుండి వద్దులే, ఈ రోజుకి ఉండని అని చెప్పి సమీరపై వాలిపోయాడు పూర్తిగా. అతని బరువుని కష్టంగా మోస్తూ, నేను నిన్ను మొయ్యలేకపోతున్నా శౌర్య, ఊపిరి ఆడటం లేదు అని చెప్పింది లో వాయిస్లో. తప్పదు, అలవాటు చేసుకో అని చెప్పి సమీర పెదవిని పంటితో నొక్కి పట్టి వదిలి కిందకి ప్రయాణిస్తున్నాడు. శౌర్య పెదవులు తాగుతున్న ప్రతి చోట అమృతం పంచినట్టు తాపం పెరుగుతూ ఉంటే భారంగా కళ్ళు మూసుకొని శౌర్య జుట్టులోనికి తన వేళ్లు పోనిచ్చి గట్టిగా అనుకుంది. మెడలో ముద్దు పెట్టి ఇంకాస్త కిందకు దిగి సమీర చుట్టుకున్న టవల్ నాట్ని పంటితో లాగి వదిలేశాడు. బెడ్ లైట్ వెలుతురులో అందాలు కనువిందు చేస్తున్న సమీరను చూసి శౌర్య కోరికల చిట్ట పెద్దదవుతూ ఉంటే ఆమె ప్రమేయం లేకుండానే గుండెపై ఓ పంటిగాటు పెట్టి కిందకి వెళ్తున్నాడు. బెడ్షీట్ని గట్టిగా గుప్పిట పట్టుకుంది సమీర. ఆమె పిడికిలి పట్టులో బెడ్షీట్కి కూడా ఊపిరి సలపలేదు. తన పెదవులతో సమీర నేరల చుట్టూ గీతలు గీస్తూ ప్రతి 2 నిమిషాలకి ఒక్కో బయట ఇచ్చేసరికి నొప్పికి సమీర కళ్ళలోకి నీళ్లు తిరిగితే నెమ్మదిగా శౌర్య నొప్పిగా ఉంది అంటూ అడిగింది. మళ్ళీ పైకొచ్చి సమీర పెదవులపై తన కసినంతా చూపించి తన పని మొదలుపెట్టాడు శౌర్య. శౌర్య తనలోకి ప్రవేశించగానే నొప్పికి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగ్గా వెంటనే అతని వెనక్కి తోసి లేచి కూర్చుంది సమీర. ఇన్మూడ్లో ఉన్న శౌర్య సమీర అలా చేయగానే ఎక్కడ లేని కోపంతో, ఏ మెంటల్, పిచ్చా నీకేమైనా అని అడుగుతూ అరిచేసరికి బ్లాంకెట్ని మీదకి లాక్కుంటూ, భయంగా ఉంది శౌర్య, చాలా పెయిన్ ఇచ్చావు ఒక్కసారిగా అంటూ నీళ్ల కళతో చెప్తూ ఉంటే కొద్దిగా శాంతించాడు శౌర్య. కోపాన్ని తగ్గించుకొని అదే బ్లాంకెట్లో తను కూడా చేరి సమీర భుజంపై పెదవులు నిలిపి, హార్ష్గా బిహేవ్ చేశానని అర్థమవుతుంది, ఇకపై జెంటిల్గా ఉంటాను, ఓకేనా అని అడుగుతూ బ్లాంకెట్ లోపల నుండి తన నడుమును చుట్టుకున్నాయి శౌర్య చేతులు. దాంతో శౌర్య ఇంకాస్త ముందుకు వెళ్తుంటే, హే ఆగు అంటూ శౌర్య నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆమె నడుమును చుట్టుకున్న శౌర్య చేతులు వదిలవ్వలేదు. ప్లీజ్ శౌర్య అన్నట్టుగా సమీర చూస్తూ ఉంటే వదలను అన్నట్టు కొంటిగా నవ్వుతున్నాడు శౌర్య. ఇంతకుముందు అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపం ఇప్పుడు లేకపోయేసరికి ఆలోచిస్తుంది. తన మౌనానికి శౌర్య డిసప్పాయింట్ అయినట్టు ఫేస్ పెట్టి, ఆయన నిన్నే చెప్పానుగా ప్రిపేర్డ్గా ఉండమని, అర్థం కాలేదా నా మాట అని అడిగాడు.
భయంగా తలదించుకొని చూస్తున్న సమీర భుజం పట్టుకొని చెప్పానుగా స్మూత్గా హ్యాండిల్ చేస్తానని, భయపడకు అని ధైర్యం చెప్పాడు. అప్పుడే అర్థమైంది శౌర్య తనని ఎంతలా కావాలని అనుకుంటున్నాడు. అతను ఇన్నేళ్లుగా తన కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇంకా తనని వెయిట్ చేసేలా చేయడం అర్థం లేదు అనిపించింది. ప్రామిస్ అని అడిగింది నెమ్మదిగా. బెడ్షీట్లో నుండి కుడి చేతిని బయటకు పెట్టి సమీర అరచేతిపై ముద్దు పెట్టి నమ్మకం మాటపై ఉండాలి, ఒట్లపై కాదు అని చెప్పాడు. అవును కానీ టెన్షన్గా ఉంది అని చెప్తూ ఉంటే శౌర్య సమీరని తన బాహువుల్లో బంధించి కళ్ళు మూసుకొని ఉన్నాడు చాలాసేపు. పావుగంట తర్వాత తనని చుట్టుకున్న సమీర స్పర్శకు స్పృహలోకి వచ్చి టెన్షన్ తగ్గిందా అని అడిగాడు హస్కీ వాయిస్తో. కొంచెం అని చెప్పి శౌర్య కళ్ళలోకి సూటిగా చూడలేక రెప్పలు వాల్చేసింది. పూర్తిగా నేను తగ్గిస్తాను అని అంటూ సమీర భుజాలు పట్టుకొని వెనక్కి పడుకోబెట్టాడు. బెడ్ లైట్ కూడా ఆఫ్ చేసి శౌర్య తనపై వాలిపోయాడు. అసలు ఈ శౌర్య మనసులో ఏముంది? కాసేపు కోపం, ఇంకాసేపు ప్రేమ చూపిస్తున్న తన ప్రవర్తనకి కారణం ఏంటి? జాను ఎందుకు సమీరతో సరిగ్గా బిహేవ్ చేయడం లేదు? సమీర లైఫ్ హ్యాపీగా సాగుతుందా? అలానే 4-5 ఎపిసోడ్స్లోనే స్టోరీపై ఒక ఒపీనియన్కి వచ్చేయకండి. తెలుసుకోవడానికి చాలానే ఉన్నట్టుంది. మరి అది తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీని ఫాలో అయిపోండి. అలాగే ఈ ఎపిసోడ్ని మీ లైక్స్తో ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.